వీళ్ళని ఎదురు పెట్టండి. అందరికి వందనాలండి. ఒకసారి ఇటీవల కాలంలో వీరి యొక్క అన్న మీరు కూడా కుమార్తె కొంచెం ప్రాబ్లం రావటం వలన చిన్న వయసులో 14వ సంవత్సరంలో చనిపోవడం జరిగింది. ఆ విషయం మన భీమవరం పట్టణంలో ఉన్నటువంటి జీడివి ఫౌండేషన్ ఫౌండర్ గోగులమండ రాజేష్ ఖన్నా గారికి విషయం తెలిసింది. అలాగే ఎయిమ్స్ నుండి మన బండి మధు గారికి విషయం తెలిసింది. తర్వాత మనది చెప్పండి ఒకసారి. ఎయిమ్స్ రాష్ట్ర యువజన అధ్యక్షులు ఎయిమ్స్ నుండి రాష్ట్ర యువజన అధ్యక్షులు మేసాల రాజు గారు, అలాగే భీమవరంలో కూడా మరి జై భీమ్ నుండి అంబేద్కర్ సేవాదళ నుండి కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు. విషయం తెలుసుకుని మానవతా దృక్పథంతో ఆ పిల్ల చనిపోయినటువంటి కుటుంబానికి కొంత ధనాన్ని అలాగే వారికి బియ్యాన్ని కూడా తీసుకురావడం జరిగింది. వారిని పరామర్శించి ఆదరించి వారికి వీరి యొక్క కష్టంలో నుండి దాతృత్వాన్ని ఇవ్వడానికి రావడం జరిగింది. ఉన్న విషయాలు పెద్దలు వెళ్ళారా అన్న చూడండి ఏం మాట్లాడుతా. ఆవిడేంటి సెంట పెడతారా వీళ్ళమ్మ వస్తుందా? ఇప్పుడు చనిపోయిన పాప ఉంది కదండి, ఆ అమ్మాయి నాయనమ్మ కూడా పెంచారు అనమాట. మీకు తెలియదండి, చెప్పేది రికార్డ్ ఉన్న వాళ్ళు కొంచెం తెలిసిన వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏదో ఆర్థిక సాయం చేయడానికి వచ్చారు. వాళ్ళు మాగొల్లు గ్రామంలో వైఎస్ఆర్ కాలనీకి మనం వచ్చాం. ప్రభు మాకు నేర్పినటువంటి ఆ ప్రేమను బట్టి జీడివి ఫౌండేషన్ నుండి, ఎయిమ్స్ నుండి, అలాగే జైభీమ్ నుండి మేసాల రాజు గారు, జీడివి ఫౌండేషన్ రాజేష్ ఖన్నా గారు, ఎయిమ్స్ నుండి మధు గారు, మరి మేము కూడా ఒక సేవకులుగా ఇక్కడికి రావడం జరిగింది. వీరికి సహాయం చేయడం జరిగింది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులను పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము నా తండ్రి అంటకుండా తను కాపాడుకుంటే నిజమైన భక్తి అని చెప్పా ప్రభా. సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి సుఖంగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజులందరి కొరకు, అధికారుల కొరకు నాయన ప్రార్థించమన్నావు తండ్రి. ఇదిగోనైనా ఈ బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ కుటుంబంలో నాయన మరి చిన్న వయసులో తెలిసి తెలియక పొరపాట్ల వల్ల వివాహం జరిగి ఒక బిడ్డను కోల్పోయి ఉన్నారు తండ్రి ప్రభా. మరొక బిడ్డ అనారోగ్యంతో కడుపులో కంతితో ఉంది ప్రభా. ఇదిగోనైనా ఈ ప్రపంచమంతా ఈనాడు నీ వైపు చూస్తుందంటే ఆనాడు నువ్వు దైవ కుమారుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి నా తండ్రి ఆ సందర్భంలో అనేకులపై ప్రభా నువ్వు జాలి కలిగి దయ కలిగి నా తండ్రి నువ్వు ప్రార్థించగా నా తండ్రి రోగులు స్వస్థత నొందారు. దయచేయండి. ఇదిగోనైనా ఇలాగ అనేకమైన ఘనకార్యాలు చేయడానికి ప్రభా మమ్ములను మా యొక్క టీం పెద్దలను ప్రభా ఇంకా దీవించి ఆశీర్వదించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ఈ మనవులన్నీ నీకు విన్నవించుకుని నీ కృప పొందినాం తండ్రి. ఆమేన్. మీద ఉన్నవారిని దేని దరిద్రులను పైకి లేవనెత్తుతానని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి, మరి మీ దాసులు నేను పెద్దలను బట్టి వీరికి దాతృత్వం చేయడానికి నేను వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగోనైనా మరి ఒక బిడ్డను కోల్పోయారు, వారిని ఆదరించండి. నేను మీ ప్రేమలు వర్ధిల్లింపు చేయండి. దేవ బలహీనరాలుగా ఉన్నటువంటి కుమార్తెను కూడా మీ చేతులుగా అప్పగించుకుంటున్నాము. మీ గాయపడిన హస్తంతోనైనా మీరు తాకి స్వస్థతనిచ్చి దేవా ఈ కుటుంబాలను మీరు ఆశీర్వదించి నడిపించమని కోరుకుంటూ వచ్చిన మీ బిడ్డలందరినీ మీ చేతులుగా అప్పగించుకుంటూ క్రీస్తునాముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్ ఖన్నా, గోగులమండ జీడివి ఫౌండేషన్ అండ్ ఫౌండర్ అండ్ చైర్మన్ని. ఈరోజు ఉండి నియోజకవర్గం పాలకొడేరు మండలం మాగొల్లో ఉన్నాం. మాగొల్లు వైఎస్ఆర్ కాలనీ యానోదులకు సంబంధించినటువంటి ఈ ఏరియాలో ఉన్నాం. గత కొద్ది రోజుల క్రితం 14 సంవత్సరాల అమ్మాయికి పెళ్లి చేయటం, ఆ 14 సంవత్సరాలు దాటకుండానే అమ్మాయి గర్భం దాల్చడం జరిగింది. ఆ గర్భం దాల్చిన సందర్భంలో 6 నెలలు వచ్చినప్పుడు అంగన్వాడీ గవర్నమెంట్ నుంచి ఏదైతే అంగన్వాడీ రేషన్ వస్తుందో ఆ రేషన్కి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ వారు అబ్జెక్షన్ పెట్టి జరగడం వల్ల కొన్ని పరిణామాలు జరిగినాయి. ఆ పరిణామాలు జరిగినప్పుడు అమ్మాయి అబార్షన్ జరిగింది. అబార్షన్ జరగడం వల్ల కొద్ది రోజులకి అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయిని కుటుంబాన్ని పరామర్శించడానికే ఎయిమ్స్ అంబేద్కర్స్ ఇండియా మిషన్ నుంచి రాష్ట్ర యువజన అధ్యక్షులు మేసాల జయరాజ్ గారు, అలాగే రాష్ట్ర అడ్వకేట్స్కి రాష్ట్ర యువజన అధ్యక్షులు బండి మధు గారు, అలాగే కొంతమంది టీం కలిపి మేము ఇక్కడికి వచ్చాం పరామర్శించడానికే. అయితే గవర్నమెంట్ ఎంతో ఖర్చు పెట్టి ఇటువంటి
బాధితులకి ఎంతో అవేర్నెస్ తీసుకురావడం కోసం ఎంతో గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది, కానీ ఆ అవేర్నెస్ ఆ బాధితులకి చేరట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉద్యోగస్తులు, అంగన్వాడీ, అలాగే ఆశా వర్కర్స్ ఎవరైతే ఉన్నదో పూర్తి అవగాహన కలిగించి ఇటువంటి పరిణామాలు జరగకుండా చూడాలని నేను జీడీ ఫౌండేషన్ తరఫున కోరుతున్నాను. అలాగే గవర్నమెంట్ నుంచి కూడా ఇటువంటి కుటుంబాలకు ఎంతో చేయూతనిచ్చి అవేర్నెస్ తీసుకొచ్చి ప్రోగ్రాములు చేయాలని గవర్నమెంట్ కోరుతున్నాను. అలాగే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినప్పుడు మా జీడీ ఫౌండేషన్ తరపు నుంచి ఎయిమ్స్ అంబేద్కర్ ఇండియన్ మిషన్స్ కూడా మేము చేయూతనిస్తామని చెప్పేసి నేను ఇక్కడ మాట్లాడటం జరిగింది. ఈ కుటుంబం ఎవరైతే పాప చనిపోయిందో ఆ కుటుంబంలో తల్లిదండ్రులు పలకరించడానికి మా టీం అంతా వచ్చి ఒక బియ్యం కట్ట, కొంత ధనం ఆర్థిక సహాయం చేయడానికి వచ్చాం. అదే సందర్భంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 14 సంవత్సరాల పాప కడుపులో కంతున్నదని చెప్పేసి ఈ అమ్మాయి, ఇదిగోండి ఈ అమ్మాయికి 14 సంవత్సరాలు అంటే నమ్మశక్యంగా లేదు. ఈ అమ్మాయి తీయండి. ఈ అమ్మాయికి 14 సంవత్సరాలు అంటే నమ్మశక్యం లేదు. ఈ అమ్మాయి కడుపులో కంతున్నదని చెప్పేసి ఇబ్బంది పడుతుందన్నారు. అయితే ఆర్థిక స్తోమతలకు లేక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళటం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్ అంతంత మాత్రం వైద్యం అందుతుంది. అయితే ఈ పాప విషయం కూడా మా జీడీవీ ఫౌండేషన్ తరపుకి అలాగే ఎయిమ్స్ తరపు కూడా వచ్చింది మా దృష్టికి. ఈ అమ్మాయి మేము ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి పంపించి వైద్య టెస్టులు చేయించి ఆ వైద్య ఆపరేషన్ ద్వారా కానీ మందుల ద్వారా కానీ క్యూర్ అవుతుంది అని అంటే మేము చేయించడానికి మా ఎయిమ్స్ తరపున టీము అలాగే జీడీవీ ఫౌండేషన్ తరపుని చేయించడానికి మేము ముందుకు వస్తామని చెప్పేసి మీ అందరికీ మాట్లాడటం జరుగుతుంది. ఈ ఆర్థిక మరి ముఖ్యంగా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి వాలంటీర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేసేది ఏంటంటే, మరి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి యానాది సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకి అవగాహన లేకపోవడం వల్ల, వాళ్ళు కూడా చదువుకోకపోవడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. దయచేసి ఈ ప్రాంతంలో వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో మీరు ఒకసారి మీ బాధ్యతగా తీసుకుని ఈ కాలనీలో ఒకసారి ఎంక్వైరీ చేసి స్కూల్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు గ్యాదర్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పి మీరు వాళ్ళని స్కూల్ని పంపించే విధంగా మీరు చర్య తీసుకోవాలని చెప్పేసి అని ప్రభుత్వానికి, ఉన్నటువంటి మోగోలు ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థకి కూడా నేను తెలియజేస్తున్నాను. జై భీమ్. అమ్మ పట్టు చేపట్టు తల్లి 5,000 రూపాయలమ్మా కుటుంబానికి ఆర్థిక సాయం తీసుకోండి. ఓకే. సరే, అలాగే ఇది రైస్ కట్ట అమ్మా, ఇది ఒక రైస్ కట్ట మీ కుటుంబానికి తీసుకోండి. సరే అమ్మా, అయిపోయింది కదా. ఇప్పుడు కుటుంబానికి మరి రైస్ ముఖ్యంగా ఈ కట్ట అమ్మాయికి, మీ అమ్మాయి చనిపోయిన అమ్మాయికి మేము ఏం చేయలేం, కానీ ఈ అమ్మాయి గురించి మేము రావడం ఏంటంటే ఈ అమ్మాయి కోసం మరి ముఖ్యంగా వచ్చాము మేము. యాక్చువల్గా అది ఏదైతే ఇవ్వాలో మేము మీకు అందించేసే వాళ్ళం ఆవిడ ద్వారా. మేము రావడానికి గల కారణం ఏంటంటే ఈ అమ్మాయి మనం కళ్ళ ముందు మనం చూసి వదిలేసి ఈ అమ్మాయిని కూడా పోగొట్టుకోకూడదని చెప్పేసి ఉద్దేశంతో వచ్చాం. ఈ అమ్మాయిని ఖచ్చితంగా ఆవిడని ఏదో రకంగా ఖాళీ చేసుకోమని చెప్పేసి ఆవిడ ద్వారా మీరు వినాయక హాస్పిటల్కి వెళ్ళండి. నేను ఎవరో